విజయాలు మామూలు విజయాలు కాదు. నేను ఒకసారి ఢిల్లీ పోతే నేను వినోద్ గారు అప్పుడున్న మన ఎంపీలు అందరం కలిసి అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గారి దగ్గర పోయినాం. అరుణ్ జైట్లీ గారు మాతో అన్నమాట ఇప్పటికి కూడా నా చెవుల్లో ఇవాళ ఆయన లేరు ఇక్కడ మన మధ్యన. ఆయన అన్నమాట నా చెవులో ఇంకా కూడా మారుమోగుతున్నది. ఆయన ఒక మాట అన్నాడు మమ్మల్ని అందరిని ఎంపీలను కూర్చోబెట్టి. జనరల్గా నేను చాలామంది రాజకీయ నాయకులను చూసిన బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు, మంచి ఆందోళన చేసే వాళ్ళు ఉంటారు, లేదా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కానీ మీరు అదృష్టవంతులయ్యా, బెస్ట్ యాజిటేటర్ ఆల్సో హెస్ బికమ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ రూపంలో. మీ అదృష్టం అది అని ఆయన చెప్తుంటే మేమందరం గర్వంతో ఉప్పొంగిపోయినాం. అట్లాగే ఇంకో సందర్భం కూడా గుర్తొస్తూ ఉంది. ఆ రోజు మేము ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఏ ప్రణబ్ ముఖర్జీ గారు అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక కమిటీకి నాయకత్వం వహించినారో ఆ ప్రణబ్ ముఖర్జీ గారే అల్టిమేట్గా రాష్ట్రపతిగా మన బిల్లు మీద సంతకం పెట్టిండు, తెలంగాణ గెజెట్ మీద. ఆయనకు ధన్యవాదాలు చెప్దామని చెప్పి మేము అందరం పోయినాం. రాష్ట్రపతి భవన్కి పోయి లైన్లో నిలబడి సార్కు మేము ఇస్తూ ఉంటాం, బొక్కేలు ఇస్తూ ఉంటాం. రాగానే చంద్రశేఖరరావు గారిని చూసి, కేసీఆర్ గారిని చూసి, ఆయన కేసీఆర్ అనకపోయేది, చంద్రశేఖర్ అనేది. చంద్రశేఖర్ అని చెప్పి దగ్గర తీసుకొని మంచిగా భుజం తట్టి, అప్పుడు కేసీఆర్ గారు అప్పుడే ఇంకా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయినరు, ఇంకా కాలేదు ఆ టైం. ఆయన అన్న ఒక మాట, చంద్రశేఖర్, చాలామంది జీవితంలో లక్ష్యాన్ని పెట్టుకుంటారు, ఒక గోల్ అని పెట్టుకుంటారు. కానీ ఆ గోల్ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ప్రజలు నీకు అవకాశం ఇచ్చి ఏ రాష్ట్రాన్ని అయితే నువ్వు సాధించినవో ఆ రాష్ట్రానికి మళ్ళీ నువ్వే నాయకత్వం వహించాలని చెప్పడం అంటే నువ్వు కారణ జన్ముడు అయ్యా, నీ అదృష్టం ఇది, బాగా చేయి అని చెప్పి పాపం పెద్ద మనిషి కూడా ఆశీర్వదించి, బాగా చేయి, మా ఆశీర్వాదం నీకు ఉంటుంది అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా కడుపు నిండా ఆశీర్వదించి పంపిన రోజు గుర్తొస్తూ ఉన్నది. కేసీఆర్ చేసిన పని ఏంది ఇవ్వాలా అని కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు. వాస్తవం ఏంది? ఇవాళ వాళ్ళకు నడపస్తలేదు. ఏదో మాటలు చెప్పిండ్రు, వచ్చిండ్రు, కుర్చీలో కూర్చున్నారు, కొద్దిగా ప్రజలను అక్కడనో ఇక్కడనో ఆగం పట్టించిండ్రు, ఓట్లు తెచ్చుకున్నారు, సీట్లు కొట్టిండ్రు, గద్దె మీద కూర్చున్నారు. గద్దె మీద కూర్చొనైతే కూర్చున్నారు కానీ నడపస్తలేదు. అందుకే ఏం చేయాలి మరి? కేసీఆర్ను బద్నాం చేయాలి. అందుకే మీరు చూడండి, గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస. ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది, మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్లపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే, అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమాధానం లభించింది. పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరు ఇచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి, 2 విషయాలు చెప్పాలి. ఒకటి, కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళ పాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు, పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి కూడా చెప్పాలి మనం. ఇదే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఒక దమ్మిడి ఆదాయం కూడా ఇవ్వలకు లేదు. అమెరికా కావచ్చు, భారతదేశం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ ప్రభుత్వానికి కూడా ఒక రూపాయి ఆదాయం లేని పరిస్థితి. కానీ రూపాయి ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిందా మనం ప్రజలను అడగాలి. కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆగిందా? ఆగలేదు. కళ్యాణ లక్ష్మి ఆగిందా? ఆగలేదు. రైతు పంట కొనుగోలు ఆగినాయా? ఆగలేదు. పెద్ద మనుషుల పెన్షన్లు 2,000 రూపాయల పెన్షన్లు ఆగినాయా? ఆగలేదు. అంటే దమ్మిడి ఆదాయం లేకపోయినా, రూపాయి ఆదాయం లేకపోయినా మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఆగలేదు. ఆఖరికి కరోనా టైంలో హైదరాబాద్లో రోడ్లు కూడా వేసుకున్నాం మనం. దేశంలో ఎవరు పని చేయలే, కేవలం మనం మాత్రమే హైదరాబాద్లో రోడ్లు కూడా, ఎందుకంటే మంచిగా ఫ్రీగా దొరికింది హైదరాబాద్ అని చెప్పి రోడ్లు కూడా పూర్తి చేసినాం. అట్లా మనం పని చేసినాం. ఇది ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే, ఆ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టే ఆదాయం ఉందా లేదా అని మనం చూడలే. అల్టిమేట్గా అవకాశం దొరికినప్పుడు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టించినాం. కానీ ఈరోజు అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టు ఆదాయం ఉంది, అద్భుతమైన రాష్ట్రం ఉంది, కేసీఆర్ నిర్మించిన పునాది ఉంది, ప్లాట్ఫామ్ ఉంది, కానీ దాన్ని వాడుకునే తెలివి వీళ్ళకి లేదు. వీళ్ళ ఎజెండా వేరు.
ఎట్లా డబ్బులు సంపాదించాలా, ఎట్లా డబ్బుల మూటలు ఢిల్లీకి పంపాలా అనే ఆలోచన తప్ప ప్రజలకు ఎట్లా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన కానీ ఇంగితం కానీ వీరికి లేదు. ఈ మాట నేను మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇలా ఇన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో మన భారతదేశం నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని హిమాలయాల స్థాయికి చేర్చిన నాయకుడిని, వ్యవసాయ రంగంలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను నంబర్ 1 స్థానానికి తీసుకుపోయిన నాయకుడిని, ఇంటింటికి భారతదేశంలో మొట్టమొదటిసారి నల్లా నీళ్ళు ఇచ్చి మన ఆడబిడ్డల కష్టాన్ని తీర్చిన నాయకుడిని, నల్లగొండలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టిన నాయకుడిని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో చేసి పెట్టిన నాయకుడిని, ప్రపంచంలో కాదు మొత్తం ఎక్కడా లేని విధంగా రైతు బంధు లాంటి పథకం పెట్టి 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడిని, 79 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం అత్యద్భుతంగా పనిచేసిన ఒక నాయకుడిని వాళ్ళ బద్నాం చేసే చిల్లర ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టాలి అంటే ఒక్క గొంతు కాదు 1000 గొంతులు మోగాలే. ఇది ప్రతి వేదికలో వినబడాలి. ఎక్కడ ఉండే తెలంగాణ తలసరి ఆదాయంలో మన పుట్టినాడు 2014లో ఎక్కడో భారతదేశంలో 12వ స్థానంలో ఉండే, ఇవాళ నంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వం కాదా? ఇవాళ నేను ఓను బిడ్డ సర్కారు దవాఖాన కన్నా కాడి నుంచి నేను సర్కారు దవాఖానకి పోతా అని చెప్పి మన ఆడబిడ్డలు సర్కారు దవాఖానలకు పోయి కేసీఆర్ కిట్లు అందుకొని ఇటు మాతా మరణాలు అటు శిశు మరణాలు తగ్గిన మాట వాస్తవం కాదా? ఎక్కడో 14వ స్థానంలో ఉన్న హెల్త్ రంగంలో 3వ స్థానానికి తెలంగాణ వచ్చిన మాట వాస్తవం కాదా? ఏ రంగమన్నా తీసుకోండి మీరు, ఐటీ రంగం కానీ, పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ, మెడికల్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఏ రంగం తీసుకున్నా అద్భుతాలు సృష్టించింది కేసీఆర్ నాయకత్వం. అట్లాంటి కేసీఆర్ గారి గురించి ఇవాళ మహేంద్ర గారు చాలా సమగ్రంగా రాసినారు. ఆయన బాల్యము, ఆయన కాలేజ్ చదువు, ఆయన రాజకీయము, ఉద్యమము, ఆ తర్వాత మళ్ళీ అధికారంలో మరి 10 ఏళ్ల పాటు సాధించిన విజయాలు అన్నీ కూడా సవివరంగా రాసే ప్రయత్నం చేసినారు. చాలా ధన్యవాదాలు పెద్దలు మత్స్యనాచారి గారికి 2 రకాలుగా. ఒకటేమో పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు, రెండవది వారికి మరొక ధన్యవాదాలు మీరు కూడా పుస్తకం రాస్తానని చెప్పినందుకు. బ్రహ్మాండమైన పుస్తకం రాయాలని కోరుకుంటా ఉన్నా. కానీ ఒకటో రెండో సరిపోవు. నేను మొన్న మధ్యన ఒక ఆయన తమిళనాడు ఎక్స్ఎమ్మెల్యే వచ్చిండు నా దగ్గరికి, శేఖర్ అని. వచ్చినప్పుడు వచ్చుడే అంబేద్కర్ గారి పుస్తకం తీసుకొని వచ్చిండు. వచ్చి గిఫ్ట్ ఇచ్చిండు, బొకే తీసుకురాలే, బుక్ తెచ్చిండు. ఇదేంది బ్రదర్ అన్న అంటే, మా అలవాటు అన్న తమిళనాడులో ఏం అలవాటు అంటే మేము బొకేలు షాల్వాలు అవి ఏం సార్, మేము ఒక పుస్తకం ఇస్తాం, మేము పుస్తకం ఇచ్చడం మా అలవాటు. కానీ మీరు మద్రాసుకు వస్తేనేమో మమ్మల్ని కలుస్తేనేమో తమిళవాదం మీద ద్రవిడవాదం మీదనేమో 100,000 పుస్తకాలు ఉంటాయి సార్. అక్కడ మీరు కావాలంటే టక్మని తెచ్చుకురావచ్చు, ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడికి వచ్చి నేను ఎతికినా సార్, నేను హిమాలయ బుక్ డిపో పోయినా, ఇంకో విశాలాంధ్ర బుక్ హౌస్ పోయినా, ఎక్కడ పోయినా తెలంగాణ మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయని దేవులాడితే పెద్ద కనవడలేదు సార్ అన్నాడు. నిజంగా కూడా ఒకటి మనం చేసినాం తప్పు. మనం అంటే సమాజంగా, పార్టీగా మనం ఒక చిన్న పొరపాటు చేసినాం. 10 ఏళ్ళు ఇల్లు కట్టుకుంటే, సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లయితే ఒక్కొక్క ఇటుక పేర్చుకొని పర్సనల్గా దగ్గరుండి కడతామో అట్లా మొత్తం టైం అంతా మన శక్తి, యుక్తి అంతా, శ్రమ అంతా కూడా ప్రభుత్వ నిర్మాణంలో, రాష్ట్ర నిర్మాణంలో మనం పెట్టినాం. కానీ సాధించిన తెలంగాణ వెనుక ఉన్న ప్రయత్నం ఏంది, ఎంత కష్టమేంది, దాన్ని పెద్దగా మనది మనం ఎందుకంటే మనకు తెలంగాణలోకి అలవాట్లేదు, జబ్బలు ధరుచుకునే అలవాట్లేదు, సొంతంగా సినిమాలు తీసుకునే అలవాట్లేదు, డప్పు కొట్టుకునే అలవాట్లేదు, మనకు అలవాట్లేదు, ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకునే అలవాట్లేదు. కానీ మొన్న మధ్యన దేశపతి శ్రీనివాస్ గారు ఒక మంచి మాట అన్నాడు. సింహం గనక తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే చరిత్రనే నిజం అనుకుని ప్రజలు భ్రమించే ప్రమాదం ఉంటుంది అని. అంటే చరిత్రలో గెలిచిన వాడే అల్టిమేట్గా పుస్తకం రాస్తాడు, చరిత్ర రాసే అవకాశం వాడికి దక్కుతుంది. సింహము వేటగాడి మధ్యలో ఒకవేళ సింహం చచ్చిపోయింది అనుకో దబ్బన వేటగాడి చేతిలో, వాడు చెప్పిందే కథ అవుతుంది కదా, సింహం కథ రాదు కదా బయటికి. అందుకే నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా, మళ్ళీ ఇది మనం ఆగస్టు 15, మళ్ళీ దీక్షా దివస్ ఉన్నది మనకు నవంబర్ 29. నా విజ్ఞప్తి